థ్యాంక్ యూ రవికృష్ణ. అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రులు చర్చించారు. పలు మండలాలు, గ్రామ సరిహద్దు మార్పులపై చర్చించారు. సీఎం సూచనలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు మంత్రులు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రులు చర్చించారు. పలు మండలాలు, గ్రామ సరిహద్దు మార్పులపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి ఏంటి అప్డేట్స్? రైట్ యమున, ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే సమావేశమైంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాల భౌగోళిక మార్పులు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ డివిజన్లు కూడా భౌగోళికంగా మండలాలు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉండాలి అని ఏపీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ఆమోదం తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు. నియోజకవర్గం ఏదైతే పల్నాడు ఏదైతే మన అమరావతి ఏదైతే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా మరింత అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలోనే మార్కాపురం ఏదైతే ఉందో మార్కాపురాన్ని కూడా జిల్లాగా అభివృద్ధి చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మదనపల్లిని కూడా జిల్లా కేంద్రంగా అయితే అభివృద్ధి చేస్తామని చెప్పని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నేడు సబ్ కమిటీ అయితే భేటీ అయింది. 2 జిల్లాలతో పాటు అదేవిధంగా పలు రెవెన్యూ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా అయితే డెవలప్మెంట్ మరింత అభివృద్ధి వేగవంతం జరుగుతుందనే దాని దిశగా అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం అయితే కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా పెనమలూరు, అదేవిధంగా కైకలూరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక జిల్లా కేంద్రంలోకి రావాలని చెప్పని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. వీటితో పాటు ఇంకా ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి భౌగోళిక సరిహద్దులు, అదేవిధంగా మండల కేంద్రాలతో పాటు ఇవన్నీ కూడా ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండాలంటూ కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీ ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు దీనిపై అయితే ప్రకటించే సందర్భం కనపడుతుంది. యమున, రైట్ శ్రీహరి, మనం చూసుకుంటే గతంలో ఇప్పటికే ఏపీలో కొన్ని కొత్త జిల్లాలు నమోదు చేశారు. మన్యం-అల్లూరు జిల్లా కావచ్చు, ఇంకా కొన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ ఏర్పాట్లపై మళ్ళీ జిల్లా ఏర్పాట్లు అంటే కొద్దిగా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేశారు. మళ్ళీ ఎక్కువ జిల్లాలు అంటే వాటికి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ప్రజలు వీటిపై స్థానికులు కావచ్చు, మిగతా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలాంటి నాయకులందరూ కూడా వీటిపై ఏమనే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గత ప్రభుత్వం ఏదైతే ఉందో అశాస్త్రీయంగా జిల్లాల విభజన అయితే చేపట్టింది అనే పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చాయి. గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల అభివృద్ధి మరింత జరగడానికి ఆస్కారం లేకుండా విభజించారు, అశాస్త్రీయంగా విభజించారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, రెవెన్యూ పరంగా అటు అభివృద్ధి పరంగా మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా ఆ పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల భౌగోళిక మార్పులు అశాస్త్రీయంగా జరిగాయి కాబట్టి దీనిని మరింత ఎలాంటి సమస్యలు, ఎలాంటి విభేదాలు రాకుండా మరింతగా డెవలప్మెంట్ చేసేందుకైతే కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. సబ్ కమిటీ ఈరోజు దానికి సంబంధించి భేటీ అయ్యారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో దాని పేరు మార్చే క్రమంలో అయితే పెద్ద ఎత్తున వివాదం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్నాయి. దీనికి కూడా సరైన మార్గం చూపాలి అని చెప్పని మంత్రులకైతే ఒక దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి సబ్ కమిటీ ఈ రోజు అయితే భేటీ అయింది. రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ 10వ తేదీన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అయితే మరింత స్పష్టత రానుంది. యమున, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం